కోసమైనా సరే లేదా అది నిజం కాకపోయినా నేను ప్రజల కోసమే ఉన్నా, నేను ప్రజల కోసం అవమానాలు పడతా, నేను ప్రజల కోసం ఆ ప్రతిపక్ష వాళ్ళని ఏం చేసినా కూడా పడతాను మొహమాటానికైనా కనీసం అంటారు. కానీ ఈయన ఎక్కడ అలా అనింది లేదు, నేను రాను, ఇది ఇస్తే వస్తా అది ఇస్తే వస్తాను అని చెప్పి ఆఖరికి ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలో రావడాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు ప్రజల వాణిని వినిపిద్దామని చెప్పి కూడా మీరు అన్నారు. కానీ ఆ వాణి వినిపించేదట్లేదు, నా వాణి వినాలి మీరు, నా వాణి కోసమే మీరు పనిచేయాలన్నట్టుగా ప్రవర్తన అక్కడంతా. సో ఎట్లా చూస్తారు? విజయ్ చంద్ర గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. నాగార్జున గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన పెద్ద తరహాగా మాట్లాడుతూ జగన్ రెడ్డి వస్తున్న దాన్ని ఆహ్వానించారు, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఒక అంశం, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధి ప్రజల కోసం కాకుండా తమ వ్యక్తిగత విషయాల కోసము, వ్యక్తిగత వికారాల కోసము, వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అంటే జగన్ రెడ్డి ఫోటో చూపిస్తారు. మీరు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు, నేను 2014 నుంచి మాట్లాడతాను. అసెంబ్లీ లాబీలో ఒక రోజు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు 70 మంది ఎమ్మెల్యేలు నీవు చెందిన వాళ్ళు నాతో టచ్ లో ఉన్నారు, ఒక్కసారి కన్నెర చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు. ఇక తర్వాత ఏం జరిగింది? 23 మంది అట్నుంచి జంప్ అయ్యారు. నా ఎమ్మెల్యేలు సంతల పశువుల్లా కొన్నారు అని చెప్పేసి బోరు నడుస్తూ 3 సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్ళలేదు. 3 సంవత్సరాల పాటు వెళ్ళలేదు. రోడ్డు కుర్చీ యాత్ర చేశారు, రోడ్డు మీద పట్టి చెడ తిరిగాడు, ఒక్క అవకాశం అన్నాడు, నన్ను నమ్మండి అన్నాడు, రాజన రాజ్యం అన్నాడు, ఏదో చెప్పాడు. ప్రజలు మటుకు నమ్మారు. అపూర్వమైన మెజార్టీతో నిజంగా అప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడండి, గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు సమయంలో చూసాం డబుల్ సెంచరీ, కానీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చూడాలి రాజకీయ పార్టీ. 150 సీట్లు ఇస్తే పాలిటిక్స్ లో ఒక పదం ఉంటుంది, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. ఖచ్చితంగా దాన్ని నిజమని నిరూపించాడు తన గత 5 ఏళ్ల పాలన. తను అసెంబ్లీ ఏ రకంగా నడిపడింది ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత తనకి 11 వచ్చిన తర్వాత తన పాలనా తీరు చూసి రాష్ట్ర ప్రజలు తన కోరిక మేరకు తను ఏమని కోరాడు రాష్ట్ర ప్రజల్ని? నా పరిపాలనలో మీకు మంచి జరిగింది అనుకుంటే నాకు ఓట్లు వేయండి అని అన్నాడు, లేకపోతే మీ ఇష్టం అన్నాడు. మంచి జరగలేదు అనుకున్నారు, 11 ఇచ్చారు. ఆ 11 కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నిజ నైజం తెలిసినట్లయితే. ఏది ఆ ఋషికొండ ప్యాలెస్ కానీ ఇటువంటి విషయాలు ఇంకా అప్పుడే ముందే బయటకు వచ్చినట్లయితే సరే ఇచ్చారు 11. ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని మంకు పట్టు పెట్టాడు చిన్నపిల్లవాళ్ళ. హైకోర్టుకు వెళ్ళాడు. మరి హైకోర్టు ఇంతమంది తీర్పు ఏం చెప్పలేదు. ప్రజలైతే తమ తీర్పు చెప్పేశారు. నువ్వు ఆనాడు ప్రతిపక్ష నేతగా పనికిరాలా, 14-19 మధ్యలో, 19-24 మధ్యలో ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరాలా, నువ్వు ప్రతిపక్ష నేతగా పనికిరావు, ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉండి అసలు నీ పార్టీ మా రాజకీయ యవన మీద ఉంటావని అసలు అతని ఏ పదవి గౌరవం ఇవ్వకుండా ఆశీర్వదించి అతను కూర్చోబెడితే కనీసం పులివెందుల ప్రజల యొక్క ఆశ శ్వాస కోరికల మేరకు వారి సమస్యల మేరకైనా అతను అసెంబ్లీకి రావాలి. మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నేత హోదాలో అయినా కనీసం రాష్ట్ర సమస్యలు చర్చించాలి. నేను అవి చర్చించనంటున్నాడు. ఈ రోజు వరకు 24 నుంచి ఈ రోజు వరకు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కన్స్ట్రక్టివ్ సూచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసింది కానీ లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో విధానపరమైన అంశాలు కానీ మీరు నాకు ఒక్కటంటే ఒక్కటంటే చెప్పండి, నాకు నేను సవరించుకుంటాను. అతను ఎప్పుడు బయటకు వస్తున్నాడు రాష్ట్రంలోకి? ఒక శవం కనపడితేనో ఎవరన్నా జైలుకు వెళితేనో రాష్ట్రానికి వస్తున్నాడు. వాళ్ళతో ఆ సమస్యలు అయిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నా అన్నట్లుగా మాట్లాడుతూ మీరు ఇందాక చెప్పారు ఉపోద్ఘాతము, కనీసం స్పృహ ఉండాలా, ఇది ప్రజా సమస్య నాటకం అన్నా చేయాలనేది. కనీసం ఆ నాటకం కూడా చేయకుండా సోషల్ మీడియాకి ఒక ముడి సరుకులా తయారవుతున్నాడు. అవునా, మీమ్స్, జోకులు, ట్రోలింగ్లకు ఒక మెటీరియల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ వ్యక్తి ఈ రోజు ఎందుకు వస్తున్నాడంటే మీరు చెప్పినట్లుగా ఆర్టికల్ 101 క్లాస్ 4 అది పార్లమెంట్ కి, 190 క్లాస్ 4 శాసనసభకు అప్లై అవుతుంది. దాన్ని త్రిపులార్ గారు పదే పదే ఎత్తి చూపటం, దాన్ని
స్పీకర్ గారు కూడా నొక్కి వక్కాణించడంతో ఎందుకు లేనిపోయిన తలకనిపి నేను ఈరోజు చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా